నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి శస్త్రచికిత్స, 2 భుజాలకి రొటేటర్ కఫ్ ఇంజురీస్, 3.5 గంటల పాటు చికిత్స. భారత న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, వాణిజ్యం, సాంకేతికత, వ్యూహాత్మకత భాగస్వామ్య బలోపేతమే లక్ష్యంగా ఎంఓయూ. ఇరాన్కు అమెరికా 24 గంటల డెడ్ లైన్, తప్పు చేశామని బహిరంగంగా అంగీకరించాలని అల్టిమేటం. రంగారెడ్డి జిల్లా దవేలాగూడలో 6 దారుణ హత్య, పోక్సో కేసు పెట్టారన్న కక్షతో నరికి చంపిన ఉన్మాది రాజ్ కుమార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్కు అమెరికా 24 గంటల డెడ్ లైన్ విధించింది. హోర్ముజ్ జలసంధి వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ను అమెరికా హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి పూర్తిగా తెరిచి ఉంటుందని, వాణిజ్య నౌకలపై ఎలాంటి దాడులు జరగవని 24 గంటల్లోగా ఇరాన్ బహిరంగంగా ప్రకటించాలని వాషింగ్టన్ స్పష్టం చేసినట్లుగా సమాచారం. లేని పక్షంలో సైనిక, ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించింది. ఈ హెచ్చరికను మధ్యవర్తుల ద్వారా ఇరాన్కు అమెరికా చేరవేసినట్టుగా సమాచారం. కాల్పులు ఆపేస్తామనేదే రేపు వారి ప్రకటన కావాలి, లేకపోతే వారికి అది మంచి రోజు కాదు అని అమెరికా హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఇరాన్కు అమెరికా 24 గంటల డెడ్ లైన్ విధించింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ను అమెరికా హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి పూర్తిగా తెరిచి ఉంటుందని, వాణిజ్య నౌకలపై ఎలాంటి దాడులు జరగవని 24 గంటల్లోగా ఇరాన్ బహిరంగంగా ప్రకటించాలని వాషింగ్టన్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక లేని పక్షంలో సైనిక, ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించింది. ఈ హెచ్చరికను మధ్యవర్తుల ద్వారా ఇరాన్కు అమెరికా చేరవేసినట్లుగా సమాచారం. కాల్పులు ఆపేస్తామనేదే రేపు వారి ప్రకటన కావాలి, లేకపోతే వారికి అదే మంచి రోజు కాబోదు అని అమెరికా హెచ్చరించినట్లుగా సమాచారం.
బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన ఫలప్రదంగా కొనసాగుతుంది. సరిగ్గా 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని న్యూజిలాండ్ గడ్డపై అడుగు పెట్టడంతో రెండు దేశాల మధ్య దౌత్య వ్యూహాత్మక సంబంధాల్లో ఓ కొత్త శాఖ మొదలైంది. ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో ప్రధాని మోడీ ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిపారు. ఈ చారిత్రాత్మక భేటీలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై ఇరు దేశాలు రికార్డు స్థాయిలో సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యం, సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానున్నాయి. ఆక్లాండ్లో జరిగిన బిజినెస్ ఈవెంట్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాల వ్యాపార రంగానికి, రైతులకు, యువతకు అవకాశాలను తెచ్చిపెడుతుందని కామెంట్ చేశారు. నరేంద్ర మోడీ న్యూజిలాండ్ పర్యటన ఫలప్రదంగా కొనసాగుతుంది. సరిగ్గా 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని న్యూజిలాండ్ గడ్డపై అడుగు పెట్టడంతో రెండు దేశాల దౌత్య వ్యూహాత్మక సంబంధాల్లో ఓ కొత్త శకం మొదలైంది. ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో ప్రధాని మోడీ ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిపారు. ఈ చారిత్రాత్మక భేటీలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై ఇరు దేశాలు రికార్డు స్థాయిలో సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యం, సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానున్నాయి. ఆక్లాండ్లో జరిగిన బిజినెస్ ఈవెంట్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రెండు దేశాల వ్యాపార రంగానికి, రైతులకు, యువతకు అవకాశాలు తెచ్చిపెడుతుందని కామెంట్ చేశారు. किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे. हमें ट्रेड के साथ साथ ट्रस्ट, टेक्नोलॉजी और टैलेंट का ब्लूप्रिंट हम तैयार कर रहे हैं. पिछले 3 वर्षों में हमारे व्यापार में 50% से अधिक की बढ़ोतरी हुई है. हमें विश्वास है कि एफटीए अगले 5 वर्षों में हमारे व्यापार को 2 गुना करने का मजबूत आधार बनेगा. न्यूजीलैंड द्वारा भारत में $20 बिलियन के इन्वेस्टमेंट कमिटमेंट का भी हम विशेष रूप से स्वागत करते हैं. यह न्यूजीलैंड की किसानों బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శనివారం ఉదయం ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన 2 భుజాలకు తీవ్ర స్థాయిలో రొటేటర్ కఫ్ గాయాలు కావడంతో వైద్యులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. 2 భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న కారణంతో ముందస్తుగా కుడి భుజానికి ఆపరేషన్ పూర్తి చేశారు. సుమారు 3.5 గంటల పాటు ఈ శస్త్రచికిత్స సాగింది. 2016లో తగిలిన గాయాలకు తోడు 2018 పోరాట యాత్ర, వారాహి యాత్ర, సార్వత్రిక
ఎన్నికల ప్రచారాల సమయంలో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆప్యాయంగా చేతులు పట్టి లాగడం వల్ల గాయాలు మరింత తీవ్రమయ్యాయి. గత ఏప్రిల్లో ముక్కుకు శస్త్రచికిత్స సందర్భంలోనే ఈ గాయాలను గుర్తించిన వైద్యులు తక్షణమే ఆపరేషన్ చేయాలని సూచించారు. కానీ ముందస్తుగా ఖరారైన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం పవన్ ఈ శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. మరో భుజానికి 2 నెలల వ్యవధి తర్వాత ఆపరేషన్ నిర్వహించనున్నట్లుగా వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శనివారం ఉదయం ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన 2 భుజాలకు తీవ్ర స్థాయిలో రొటేటర్ కఫ్ గాయాలు కావడంతో వైద్యులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇక 2 భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న కారణంతో ముందస్తుగా కుడి భుజానికి ఆపరేషన్ పూర్తి చేశారు. సుమారుగా 3.5 గంటల పాటు ఈ శస్త్రచికిత్స సాగింది. 2016లో తగిలిన గాయాలకు తోడు 2018 పోరాట యాత్ర, వారాహి యాత్ర, సార్వత్రిక ఎన్నికల ప్రచారాల సమయంలో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆప్యాయంగా చేతులు పట్టి లాగడం వల్ల ఈ గాయాలు మరింత తీవ్రమయ్యాయి. గత ఏప్రిల్లో ముక్కుకు శస్త్రచికిత్స సందర్భంలోనే ఈ గాయాలను గుర్తించిన వైద్యులు తక్షణమే ఆపరేషన్ చేయాలని సూచించారు. కానీ ముందస్తుగా ఖరారైన అధికారిక కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న అనంతరం పవన్ ఈ శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. మరో భుజానికి 2 నెలల వ్యవధి తర్వాత ఆపరేషన్ నిర్వహించనున్నట్లుగా వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, పవన్ కుడి భుజం తర్వాత శస్త్రచికిత్స తర్వాత ఎన్ని రోజులకు కోలుకునే అవకాశం ఉంది? యథావిధిగా ఎప్పుడు ఆయన తన ప్రజాసేవ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యే అవకాశం ఉంది? సో పవన్ కళ్యాణ్కి ఇవాళ మార్నింగ్ శస్త్రచికిత్స అయితే జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, శస్త్రచికిత్స అనంతరం ఎన్ని రోజులకు పవన్ కళ్యాణ్ కోరుకునే అవకాశం ఉంది? ప్రజా సమస్యలతో ప్రజల దగ్గరికి మరి ఎన్ని రోజుల్లో ఆయన వెళ్ళే అవకాశం ఉంది? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ నేటి ఉదయం ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయనకి 2 భుజాలకు కూడా రొటేటర్ కఫ్ ఇంజూరీస్ తీవ్రంగా ఉండడం వల్ల ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స అవసరమైన వైద్య నిపుణులు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నిర్వహించిన అధికార కార్యక్రమాలు కూడా నిర్ణయం అయినందున వాటిని ముగించుకున్న తర్వాత శస్త్రచికిత్స చేయించుకుంటానని కూడా పవన్ కళ్యాణ్ వైద్యులకు తెలియజేసి స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే 2 భుజాలకు కూడా ఒకేసారి శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేనని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజూరీకి శనివారం ఈ రోజు ఉదయం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలు కూడా నిన్న మొత్తం నిర్వహించారు. అయితే ఈ రోజు ఉదయం
ఉదయం ఆపరేషన్ కి 3:30 గంటల సమయం పట్టినట్లు కూడా వైద్యులు తెలిపారు. అయితే మరో భుజానికి కూడా 2 నెలల వ్యవధిలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అంటే ఈ నేపథ్యంలో 10 ఏళ్ల నుంచి కూడా నొప్పి భరిస్తూ పవన్ కళ్యాణ్ 2016లో భుజానికి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం కూడా వైద్యులు తగినంత విశ్రాంతి అవసరమని కూడా సూచించిన సమావేశంలో పాల్గొన్నారు. అయినా సరే 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో కూడా జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుల దగ్గరికి వెళ్లి చేతులు కలపాలనే ఉద్దేశంతో చేతులు పెట్టి లాగారు. ఆ క్రమంలోనే నొప్పి కలిగిన భరించారు. ఈ యాత్ర అభిమానులు దూసుకొచ్చి మరీ పవన్ కళ్యాణ్ కూడా కర్చాలం చేయాలని కూడా ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పటి నుంచి కూడా నొప్పి విపరీతంగా వచ్చినా సరే అలా నొప్పిని భరిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత కూడా గాయాల శ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా మదనపల్లి టమాటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భాల్లో కూడా పార్టీ శ్రేణులు కానీ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్కి చేరుగోలు కర్చాలు చేయడం వల్ల ఆప్యాయత హత్తుకునే సందర్భాల్లో గాయాలు కూడా తిరగబడ్డాయి. అయినా పట్టించుకోకుండా గత సార్వత్రిక ఎన్నికలు కూడా అంతకు ముందు వారాయి యాత్ర సందర్భంలో కూడా అభిమానం కర్చాలం కోసం కూడా దూసుకొచ్చినా సరే గాయం వల్ల నొప్పి భరిస్తూనే అభిమానులకు కూడా కర్చాలం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఏప్రిల్ మాసంలో పవన్ కళ్యాణ్కి ముక్కుకి శస్త్రచికిత్స చేసే సందర్భంలో కూడా పోలీస్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంలో కూడా భుజాలకు రొటేటర్ కప్ ఇంజురీస్ మజిల్ టైర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్టు కూడా అప్పుడే గుర్తించారు. అయితే ఎంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా కూడా భరిస్తాను కూడా అన్ని వైద్యులు కూడా ఆశ్చర్యపడ్డారు. అంటే వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకునే క్రమంలోనే ఈ వైద్యులు సూచించారు. అంటే ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట కూడా ముంబైలో వైద్యులు పరీక్షలు చేయించుకున్న సందర్భంలోనే భాగంగానే ఈ రోజు కూడా కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కూడా కొనసాగుతుంది. అయితే ఏమైనప్పటికీ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వాళ్ళ యొక్క జనసేన నాయకులు కానీ కూడా ఇప్పటికే కొంతమంది దేవాలయాల్లో కూడా ప్రార్థనలు కానీ కొబ్బరికాయలు కొట్టడం కూడా ఆరోగ్యం కూడా బాగుపడాలి, పవన్ కళ్యాణ్ త్వరగా కోరుకోవాలని కూడా దేవాలయాల్లో ప్రార్థనలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ. రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘాతుకం చోటు చేసుకుంది. కక్ష పూనిన ఓ ఉన్మాది ఏకంగా 6గురిని అతి కిరాతకంగా నరికి చంపేశాడు. షాబాద్ మండలం దైవాలగూడ గ్రామానికి చెందిన రాజకుమార్ అనే వ్యక్తిపై మే 16న ఓ బాలిక వేధింపుల ఫిర్యాదులతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన రాజకుమార్ తనపై కేసు పెట్టిన కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. తెల్లవారుజామున ఆ బాలిక ఇంటికి వెళ్లిన నిందితుడు బాలికను బలవంతంగా పొలంలోకి లాక్కెళ్లాడు, అత్యాచారం చేసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత ఆ బాలిక తల్లి నానమ్మలను కూడా అతి దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా తన సొంత భార్య సరిత, 3 ఏళ్ల కూతురు, 2 ఏళ్ల కుమారుడిని కూడా కత్తితో పొడిచి రక్తం మడుగులో ముంచెత్తాడు. ఈ 6గురి దారుణ హత్యల అనంతరం నిందితుడు రాజ్కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, నేను 6 మందిని మర్డర్ చేశాను, ఒకే చోట 3గురిని మరో చోట 3గురిని చంపేశాను, నేను కూడా చచ్చిపోతున్నానని చెప్పి పరారయ్యాడు. సమాచారం అందుకున్న సైబరాబాద్ సిపి తరుణ్ జోషి, డీసీసీ యోగేష్ గౌతమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న ఉన్మాది రాజ్కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
మండల్లో ఇక్కడ లోకల్ షాబాద్ రూట్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ నాగరికుంట విలేజ్లో ఈ రెండు ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై అప్లికేషన్. ఇంతకు ముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి అరెస్ట్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 బిఎన్ఎస్ కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హమ్లెట్ నాగరికుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా, అది అప్పుడు స్లీప్ లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశాడు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని నిద్రలో ఉన్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ గ్రామంలో గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే ఏకంగా ₹1,00,000 జరిమానా విధిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా మద్యం అమ్మేవారి సమాచారం ఇచ్చిన వారికి ₹10,000 బహుమతి అందిస్తామన్నారు. గ్రామ సర్పంచ్, పాలక వర్గం, మహిళా యువజన సంఘాల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో యువత మద్యానికి బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, రోగాల బారిన పడుతున్నారనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా గ్రామస్తులు వెల్లడించారు. అమ్మితే ₹1,00,000 జరిమానా విధించడం జరుగుతుంది. పట్టించిన వారికి 10,000 బహుమానం కూడా విధించడం జరుగుతుందని తీర్మానం చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాలోని ఈ రాజంపేట మండలంలోని ఆరుగొండ గ్రామం ప్రతి గ్రామం ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ముందుకెళ్తే యువకులందరూ ఉద్యోగాల బాట వైపు వెళ్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకోసం నిర్ణయం తీసుకోవాల్సింది? యూత్ సభ్యులు కానీ పెద్ద మనుషులు కానీ ఎవరన్నా డైలీ ఇదే మందుకు బానిసై ఇంటిలో ఇబ్బంది అవుతున్నారని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయించింది ఏంటంటే మద్యం అమ్మద్దు, మద్యం అమ్మిన వారికి ₹1,00,000 జుర్మాను, అది అమ్మంగా చూసి చెప్పిన వాళ్ళకి ₹10 బహుమతి. మా మహిళా సంఘాల తరఫున 10,000 బహుమతి. చూసి చెప్పిన మహిళలకు కానీ యూత్ కానీ ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళకు మద్యము అమ్మితే ఎట్లాంటి. కాకినాడ జిల్లా పెద్దపురం మహారాణి కళాశాలలో వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుండి విశేషమైన స్పందన లభించింది. ఎమ్మెల్యే చినరాజప్ప, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ చొరవతో ఈ జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్కిల్తో కూడిన విద్యను అందిస్తూ యువతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని జేసీ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ప్రతి ఏటా ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే చినరాజప్ప పేర్కొన్నారు. I won't take much of your time. I know that this is an important day for you, and we have arranged this opportunity for you where 33 companies have come with 1,250 jobs. I thank Honorable MLA Garu and MLC Garu for their support in organizing this event. కంపెనీ మనం తీసుకొచ్చి ఇక్కడికి మనం ఇంటర్వ్యూ చేయించి మీ సబ్జెక్ట్ ఉంటే మీరు సెలెక్ట్ అవుతాం. ఆ అవకాశం మనం కల్పిద్దాం. ఇదంతా మేము ఇచ్చిన బిగినింగ్లో ఇస్తామా అంటే మీరు సెలెక్ట్ అవుతున్నాం,
మన ఉద్యోగం వస్తుంది, మీరు ఇంకా స్కిల్ పెంచుకున్నారు, మరేం ఉద్యోగాలు కాదు. మేము అదే ఉద్యోగంలో మనం అనట్లేదు, కానీ మీకు ప్లాట్ఫామ్. I won't take much of your time. I know that this is an important day for you, and we have arranged this opportunity for you where 33 companies have come with 1250 jobs. I thank Honorable MLA Garu and MLC Garu for their support in organizing this event. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతుంది. పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో 23.84 లక్షల రూపాయల NREGS నిధులతో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ రాజకూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ పార్క్ వద్ద అలాగే నందిబొమ్మ సెంటర్ వద్ద నిర్మించనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘరానా మోసం వెలుగు చూసింది. సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో ఒక LIC రిటైర్డ్ ఉద్యోగి పరారవడం నగరంలో కలకలం రేపింది. ఇక LIC కార్యాలయంలో హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్గా పనిచేసి ఇటీవలే రిటైర్డ్ అయిన ఒక ఉద్యోగి గత 2 ఏళ్లుగా తోటి ఉద్యోగులు, రూరల్ ఏజెంట్ల వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాగానే అప్పు తీరుస్తానని నమ్మబలికాడు. జూన్ 30న గ్రాండ్ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుని ఈ నెల 1న ఖాతాలో డబ్బులు పడగానే డ్రా చేసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ముఖం చాటేశాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తన ఇల్లు, పొలాలను కూడా రహస్యంగా విక్రయించాడు. ప్రస్తుతం ఆ మోసగాడి కోసం పోలీసులు సమాచారం సేకరిస్తుండగా డబ్బులు కోల్పోయిన ఏజెంట్లు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లా కోరట్లలో ఆర్టీసీ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఎలాంటి బంద్ లేకపోయినప్పటికీ బస్టాండ్లో బస్సులు కనిపించక ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖమ్మంలో నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సభ కోసం అధికారులు భారీగా బస్సులను కేటాయించడమే దీనికి కారణం. కోరట్ల డిపో నుంచి సుమారుగా 30 బస్సులను సీఎం సభకు తరలించడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ప్రజాసభకు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్న యంత్రాంగం నిత్యం ప్రయాణించే పౌరుల సౌకర్యాలను గాలికి వదిలేస్తుందని ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రజల అవసరాల కంటే రాజకీయ సభలకే ప్రాధాన్యమిస్తారా అని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.